నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. తెలంగాణకు పెట్టుబడులు, ఏపీకి కట్టుకథలు. లోకేష్ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సిటిజన్షిప్ కోసం కడుపు కోత. భజన ఓకే, ఈ వరములు ప్రకటించడం ఏంటి? వాళ్ళ సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా? దావోస్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. దావోస్కు వెళ్లిన ఏపీకి పెట్టుబడులేవి రాకపోగా తెలంగాణ, మహారాష్ట్రలకు మొత్తం వెల్లువెత్తడం చర్చనీయాంశమైంది. ఏపీకి పెట్టుబడులు రాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చి ఏపీకి ఎందుకే దుస్థితి అని జనాలు నిలదీస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు, ఏపీకి కట్టుకథలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్తో దెప్పిపొడుస్తున్నారు. ఉదాహరణకు టీడీపీ అనుకూల పత్రికలో తెలంగాణ, ఆంధ్ర ఎడిషన్లలో ఇవాళ దావోస్ పెట్టుబడులపై వచ్చిన కథనాల్ని చూస్తే ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. తెలంగాణ ఎడిషన్లో దావోస్ ధమాకా అనే బ్యానర్ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు అనే సబ్ హెడ్డింగ్స్తో వివరాలను రాశారు. ఇదే పత్రికలో ఆంధ్ర ఎడిషన్ను పరిశీలిద్దాం. మళ్ళీ ఏపీ బ్రాండ్ అనే బ్యానర్ హెడ్డింగ్తో కథనం. దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ అంటూ సబ్ హెడ్డింగ్. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు సానుకూలతల గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వివరించారట. ఏపీకి పెట్టుబడులేవీ రాలేదని టీడీపీ అనుకూల పత్రికలే రాశాయి. కింద పడ్డా అదో లఘువు అన్నట్టుగా పరువు కాపాడుకునేందుకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏవేవో కట్టుకథలన్నీ రాస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. గొప్పలు చెప్పడంలో తండ్రికి మించిన తనయుడిగా లోకేష్ తయారయ్యారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దావోస్లో ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ దావోస్కు రావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఆంధ్ర ఈజ్ బ్యాక్ అని చెప్పడమే అని అన్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పడానికి దావోస్కు వెళ్లారట. ఈ మాత్రం సంబడానికి దావోస్కు వెళ్లాలా అని కూటమి నేతలు సైతం అంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీం దావోస్ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, పెట్టుబడులు రాకపోవడంపై కూటమి నేతల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి టీడీపీ అనుకూల మీడియా కట్టుకథల సంగతి పక్కన పెడితే చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మాత్రం దారుణంగా పడిపోయిందని, దావోస్ పర్యటనతో తేలిపోయిందనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది. అయితే తమ ఆవేదనను మనసులోనే దిగమింగుకోవాల్సిన దుస్థితి. రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు. లేదంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఏర్పడిన దుస్థితిని ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. యూపీఏ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా రాహుల్ గాంధీని కనీసం కేంద్ర మంత్రిగా కూడా చేయలేదు. పరిపాలనా అనుభవం లేకుండా రాహుల్ను సోనియా తయారు చేశారన్న విమర్శ ఉంది. రాహుల్ను ప్రధాని చేయకుండా సోనియా తప్పు చేశారన్న భావన కాంగ్రెస్లో ఉంది. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు కూడా సోనియా గాంధీలా తప్పు చేస్తున్నారన్న చర్చ టీడీపీలో అంతర్గతంగా ఉంది. ఇప్పుడు టీడీపీ రాజకీయంగా చాలా మంచి స్థితిలో ఉంది. పటిష్టమైన అధికార బలం, అలాగే లోకేష్ను వారసుడిగా ప్రకటించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. పార్టీలో మెజార్టీ నాయకులు కోరుకున్నప్పుడే పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తాము కోరుకున్నప్పుడు జరగాలంటే పరిస్థితులు సహకరించకపోవచ్చనే చర్చ టీడీపీలో సాగుతోంది. ఇవేవి చంద్రబాబుకు తెలియవని కాదు, కానీ మరెందుకనో పెద్ద అయినా భయపడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏదో ఒక రోజు లోకేష్కు బాధ్యతలు అప్పగించక తప్పదని, ఇప్పుడే ఆ పని ఎందుకు చేయకూడదనేది టీడీపీలో మెజార్టీ వాదన. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేమని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అధికారం చేపట్టిన వెంటనే అలా జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు ట్రంప్. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 127 ఏళ్లుగా వస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైంది. 22 రాష్ట్రాలు, పలు పౌర హక్కుల సంఘాలు దీనిపై కోర్టుకు వెళ్లాయి. కోర్టులో ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ పెట్టిన గడువు సమీపిస్తున్న కొద్దీ చాలా మందిలో భయాలు ఎక్కువయ్యాయి. మరి ముఖ్యంగా H1B, L1 వీసాలపై అమెరికాలో ఉంటున్న ఎన్నో భారతీయ కుటుంబాలు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి.
తమకు పౌరసత్వం లేకపోయినా అమెరికా గడ్డపై పుట్టే తమ బిడ్డలకు ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుందని ఇన్నాళ్ళు వాళ్ళు కలలు కన్నారు. ఒక్క సంతకంతో ట్రంప్ దాన్ని రద్దు చేశాడు. దీంతో ట్రంప్ ఇచ్చిన గడువులోపే పిల్లల్ని కనేందుకు చాలామంది భారతీయ జంటలు ఇప్పుడు సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి 20 లోపు తమకు పిల్లలు పుట్టాలని, ఈ మేరకు సిజేరియన్ చేయాలంటూ చాలామంది భారతీయ మహిళలు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా హాస్పిటల్కు వచ్చే భారతీయ మహిళల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఆ తేదీలోపు జన్మిస్తే పుట్టిన బిడ్డలకు అమెరికా పౌరసత్వం ఉంటుంది. లేదంటే 21 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లో తండ్రి లేదా తల్లికి పౌరసత్వం లేదా గ్రీన్ కార్డ్ వస్తే ఓకే. ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతోమంది భారతీయ గర్భిణులు తమకు సిజేరియన్ చేయాల్సిందిగా హాస్పిటల్లో అంగీకార పత్రాలు ఇస్తున్నారు. 7 నెలల గర్భంతో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్స్కు రావడం ఎక్కువైందంటున్నారు వైద్యులు. ఇలా ముందుగానే పిల్లలకు జన్మనిస్తే వాళ్ళలో ఊపిరితిత్తుల సమస్యలు, ఫీడింగ్ సమస్యలు, తక్కువ బరువు సమస్యలు తలెత్తుతాయని వైద్యులు కాబోయే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. H1B, L1 వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు బర్త్ రైట్, సిటిజన్షిప్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి రావాలి లేదా యుఎస్ఏలో ఉండడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 1868లో జన్మతః పౌరసత్వాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో 14 మిలియన్ల మంది చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. వాళ్లకు పిల్లలు పుడితే ఆటోమేటిక్గా వీళ్ళంతా అమెరికన్ పౌరులుగా మారిపోతారు. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉపయోగించి పౌరసత్వ నియమాలు మార్చడానికి ఈ 100 ఏళ్లలో ఏ అధ్యక్షుడు ప్రయత్నించలేదు, సాహసించలేదు. ట్రంప్ మాత్రం దీన్ని కెలికారు. ఏకంగా సుప్రీంకోర్టుతో ఢీకొట్టడానికి రెడీ అయ్యారు. ఒకవేళ జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తే ట్రంప్ రాజ్యాంగ సవరణకు వెళ్లాల్సి ఉంటుంది. అలా చేయాలంటే 2 చట్టసభల్లో 3/2 మెజారిటీ అవసరం. ఈ ప్రక్రియకు సంవత్సరాల సమయం పడుతుందనే విషయం ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. 1992 తర్వాత అమెరికా రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు సవరించలేదు. నారా లోకేష్ జన్మదినం రోజున చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే మా నాయకుడు అని పార్టీ మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆల్రెడీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎల్లో సింగం అంటూ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక పాటను విడుదల చేశారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో తల పండిన వృద్ధ నేతల దగ్గర నుంచి బొడ్డూడని పసికోణ నేతల వరకు అందరూ కూడా ఈ రోజును లోకేష్ను కీర్తించడానికి, స్తుతించడానికి, భజన చేయడానికి తమ జీవితాలను అంకితం చేశారు. మంచిదే. రేపొద్దున్న ముఖ్యమంత్రి అయిపోతాడని వారందరూ భావిస్తున్న నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరికి వారు ఆ మాత్రం తాపత్రయపడుతూనే ఉంటారు. ఆ పోకడను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ లోకేష్ జన్మదినం కనుక ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నాం అని చెప్పి ఖజానాకు తూట్లు పడోడే ఏమిటో అర్థం కాని సంగతి. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి లోకేష్ బర్త్డే సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు వరాలను ప్రకటించారు. నిజానికి అవి లాజిక్ లేని వరాలు. జగన్ ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్ల మీద 100 కోట్ల రూపాయల పెనాల్టీలు వేశారట. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆ 100 కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నట్టు జీవి రెడ్డి ప్రకటించారు. ఆ కేబుల్ ఆపరేటర్స్కి అడ్డగోలుగా పెనాల్టీ చేసి, హింసించడం కోసం పెనాల్టీ చేసి, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీ చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల పైచిలకు పెనాల్టీ చేసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి 100కు 100% రుణమాఫీ చేస్తాం. అంటే రుణమాఫీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం రుణమాఫీ కాదు, అది రుణం కాదు, అది అడ్డగోలుగా వేసినటువంటి పెనాల్టీస్. అవన్నీ కూడా ఆ పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం. ఒక బాక్స్ ఖరీదు ఒక 4,000 రూపాయలు ఉంటే ఆ బాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెంటల్స్ పెడితే వాళ్ళు జీవితాంతం కడుతూనే ఉండాలి. అది నెలకు ఒక 59 రూపాయలు ప్రతి నెల ప్రతి కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే కేబుల్ ఆపరేటర్స్కి చాలా బడ్డన్ అనమాట. అది ఆ రెంటల్స్ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నారు. 100 కోట్ల పెనాల్టీల మాఫీ అంటే చిన్న సంగతి కాదు. ప్రభుత్వానికి చేతనైతే గత ప్రభుత్వం పెనాల్టీలు వేయడంలో అక్రమాలు జరిగాయని చెప్పాలి, నిరూపించాలి. లేదా తెలుగుదేశానికి చెందిన వారి మీద మాత్రమే పెనాల్టీలు వేశారని రాజకీయ విమర్శ చేయాలి. ఆ రకంగా వేధించారని చెప్పుకోవాలి. ఇక్కడ అదేం లేదు. తప్పు చేయకుండా పెనాల్టీలు ఎందుకు వేసి ఉంటారు? ఏ ఎగవేతలు చేయకుండానే అవి జరిగి ఉంటాయా? ఏ తప్పు చేయకుండా పెనాల్టీలు వేసి ఉంటే అప్పట్లోనే సదరు కేబుల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించుంటారు కదా అనే సందేహాలు సామాన్యులకు కలుగుతాయి కదా. జీవిరెడ్డి మాటల్లో అదేం లేదు.
ఇలాంటి ప్రకటన వల్ల కేబుల్ ఆపరేటర్లు 100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉండగా దానిని ఏకంగా మాఫీ చేయడం అంటే కనీసం 50 కోట్లకైనా డీల్ కుదిరి ఉంటుందనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. సదరు జీవిరెడ్డి లోకేష్ బర్త్డే సందర్భంగా అని ప్రకటిస్తున్నారు కనుక అచ్చంగా ఆ 50 కోట్లు తమ నాయకుడికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికే డీల్ చేసుకుని ఈ పెనాల్టీ మాఫీ చేసి ఉంటారా అనేది ప్రజల అనుమానం. నాయకుడి బర్త్డే అయితే జీవిరెడ్డి తన రక్తాన్ని దానమిచ్చి ఉంటే అందంగా ఉండేదని సర్కారు ఖజానాను దోచి చిల్లు పెట్టి నాయకుడికి కానుకలాగా మాట్లాడడం చిత్రమని ప్రజలు అంటున్నారు. తెలుగుదేశం నాయకుల ప్రస్తుత తీరు ఎలా కనిపిస్తున్నదంటే ఏదైనా ఒక తెదేపా నాయకుడి ఇంట్లో భార్యాభర్తలు తగాదా పడి విడిపోవడం జరిగిందే అనుకోండి. ఆ తగాదాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సృష్టించారని, తద్వారా తెలుగుదేశం నాయకుల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారని, వారు మనశ్శాంతిగా బతకకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించేలాగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం నారా లోకేష్ను తక్షణం డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసేయాలని గళమెత్తి కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలు చివరి దశకు చేరుతున్న సమయంలో పదవులు ఆశించే వాళ్ళంతా కీలకమైన లోకేష్ ప్రాపకం కోసం ఇలాంటి అడ్డగోలు మాటలతో దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉండడం సహజం. కానీ లోకేష్ గురించి వారు వ్యక్తం చేసే అలాంటి ఆలోచనలు, ఆశల వల్ల కూటమిలో ఇతర పార్టీల్లో అసంతృప్తి ఏర్పడుతుందనేది కూడా అంతే సహజం. ఇలాంటి నేపథ్యంలో తమ సొంత పార్టీ నాయకుల అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారంటూ పోచికోలు కబుర్లు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయడానికి సంబంధించి టీడీపీలో ఒక నియమావళి ఉందని పల్లా అంటున్నారు. కొంతమంది నియమావళి దాటి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య తగాదాలు సృష్టించి కూటమిని చీల్చడానికి కాలకేయుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పల్లా అంటున్నారు. కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అంటున్నారు. తమ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ అదంతా వైసీపీ కుట్ర అని చెప్పడానికి వారు ఆలోచిస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.